హై టు ఆల్. మనకు ఐటీబీపీ నుంచి మనకొకటి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఐటీబీపీ అంటే మీ అందరికి తెలిసింది కదా! ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అని. వీటిలోనే మనకు అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులనమాట. ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ట్రైనింగ్‌లే మీకు బేసిక్ పేమెంటే 56,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని ఓవరాల్ మీకు 98,00,000 వరకు దగ్గర దగ్గర మీకు సాలరీ అయితే వస్తుందనమాట. అండ్ ఈ పీరియడ్‌లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు ప్రెజెంట్ అయితే షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. మీకు డీటెయిల్‌గా అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాననమాట. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినైతే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వెళ్ళినట్టయితే మనకు ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ షార్ట్ నోటీస్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ టెలికమ్యూనికేషన్. మనకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అర్హులనమాట. వాటిలోనే మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బ్రదర్. ఇక దీనిలోనే వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి చూసుకుంటే ఓవరాల్‌గా మనకు 48 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ కింద మనకు కేటగిరీ వైజ్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఓవరాల్‌గా మనకు 48, యూఆర్ వాళ్ళకు 21, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3 అండ్ ఓబీసీ వాళ్ళకు 13 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 4 పోస్టులు. అయితే ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే. మనకి ఈ పోస్ట్ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనకు ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే పోస్టులు పెరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, లేదంటే సెలక్షన్స్ జరుగుతున్నటువంటి సెలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఫైనల్ రిజల్ట్స్ వచ్చే ముందర అప్పుడు మనకు పోస్టులని పెంచుతాడు. కాబట్టి కొంతమంది ఏంటంటే ఇక్కడ పోస్టులు చాలా తక్కువనే కదా, ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు, మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ వద్దులే అనుకుంటారు. బట్ మీ అందరికి చెప్పేది ఒకటే, ఎక్కువ శాలరీ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువైతే ఉంటుంది. అంటే పోస్టులు తక్కువ ఉండొచ్చు బట్ కాంపిటీషన్ చాలా తక్కువైతే ఉంటుంది. మీకు 10th క్వాలిఫికేషన్ పోస్టులకి 1000 పోస్టులు మీకు పెట్టినా కానీ అది చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ 10th ఉంటే గన. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పే స్కేల్ చూసుకుంటే మనకు లెవెల్ 10 కింద మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. 56,100 నుండి 1,77,500 సాలరీ అయితే వస్తుందన్నమాట. అయితే మనకి ఇది 56,100 మనకు అదేవిధంగా మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 1,00,000కి దగ్గర దగ్గర మీకు సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సినటువంటి డేట్స్ వచ్చేసి మనకు జనవరి 21, 2025 మనకు ఈ నెల 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 19, 2025 నెక్స్ట్ మంత్ 19వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే recruitment.idbpolice.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేస్తుంటుంది. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే వాళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి చూసుకుని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళకు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు బాయ్స్కి అనమాట. వాళ్ళకి ₹400 పేమెంట్ అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదు. కాబట్టి మెయిన్‌గా ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకు ఫిబ్రవరి 19, 2025 మనకు అప్లై లాస్ట్ డేట్ అనేది ఆ డేట్ కాబట్టి ఆ డేట్‌కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం అనేది మీకు 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం వచ్చేసి మనకు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అడిషనల్‌గా వస్తుంది కాబట్టి వాళ్ళు 35 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళకు 10 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో ఇన్ ఇంజనీరింగ్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు కొన్ని డిపార్ట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు టెలికమ్యూనికేషన్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా వచ్చేసి మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ అనేది. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనిలోనే వచ్చేసి ఏందంటే మనకు రన్నింగ్ ఉండకపోవచ్చు. ప్రెజెంట్ మీకు హైటు, చెస్ట్, వెయిట్ ఇవి మాత్రం చెక్ చేస్తారన్నమాట ఫిజికల్ టెస్ట్‌లోన. అండ్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు మెడికల్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు డీటెయిల్డ్‌గా ఇంకా కావాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి మొత్తం కూడా తెలియాలంటే మనకి ఫుల్ నోటిఫికేషన్ రావాలి. ప్రెజెంట్ మనకు షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది కాబట్టి వాటి డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇంతవరకు కూడా మనకు ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అంటే ప్రెజెంట్ మనకు షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది కాబట్టి వాటి డీటెయిల్సే చెప్పాను. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు జనవరి 21 తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ నుంచి అప్లై అయితే చేసుకోండి బ్రదర్. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతవరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు షార్ట్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.